శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. రాసలీలా వైభవంలో గోపికలు పరమాత్మను చూస్తూ ఆ ఆనందానుభూతి పారవశ్యంలో గానం చేస్తున్నారు. పరమిహ పశ్యత పూరుషం స్వీకృత మాయిక మానుషం. ఇది పల్లవి. పరమపురుషుని మేము ఇక్కడ చూస్తున్నాం. ఎలాగూ అంటే మానుష రూపంలో ఉన్నవాడు. ఈ మాట చెప్పడం ఉద్దేశం ఏంటంటే, మాకు మానుష రూపంగా కనబడుతున్న ఇతడు పరమాత్మయే. అంటే ఇక్కడ మానుష రూపంగా ఆస్వాదిస్తూనే ఈయన పరమాత్మనే జ్ఞానానందాన్ని కూడా ఆస్వాదిస్తున్నారు. ఇది ఒక దివ్యమైన అంశం. ఇది కనుకనే లీలని తత్వాన్ని కలిపి ఆస్వాదించితే అది మోక్షహేతు అవుతున్నది అని గ్రహించి కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని, నామాన్ని, లీలని ఆ తత్వరసంతో కలపాలి. అందుకే తత్వరసం ఇక్కడ 5 చరణాలు చెప్తూ 5 చరణాల తర్వాత మళ్ళీ ఆ తత్వరసమే ఇక్కడ ఆకృతి ధరించి ఉంది అని చెప్తున్నారు. అద్భుత కుండల మండితం ఘటితాకృతిం. అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలిగేటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరతత్వము దివ్యమంగళ విగ్రహాన్ని స్వీకరించి అద్భుతమైన కుండలములు అలంకరించుకుని అదేహతయ, ఏ దేహము లేకపోయినప్పటికీ కూడా మాపై దయతో ఇంత అందమైన దేహాన్ని స్వీకరించి ఈ బృందావనంలో సంచరిస్తోంది అంటున్నారు గోపికలు. స్వజన దయాధృత దేహమదేహతయా విహరం తమిహ భూతలే వనభువిరాస సమయ రస పండితం గోపవధూకృత మండలే పరమిహ పశ్యత పూరుషం. స్వజన దయాధృత, స్వజన దయాధృత. ఈ శబ్దంలో ఎంత సౌందర్యం ఉందంటే, స్వజనులు అంటే తనని ఆశ్రయించిన భక్తులు, తానే తప్ప మరే గతి లేదు అనేటువంటి నిష్కపట భక్తులపై దయ కలిగి ఆ దయతో స్వీకరించేట దేహం. అందుకే స్వజన దయాధృత దేహం అదేహతయా. నిజానికి ఈయనకి ఏ దేహము లేదు. నిజానికి విహరం తమిహ భూతలే. అలాంటి దివ్యదేహాన్ని స్వీకరించి ఈ భూతలమునందు ఈ విధంగా సంచరిస్తున్నాడు. ఈ మాట స్పష్టంగా గోపికా గీతల్లో మనకు కనబడుతుంది. భాగవతంలో అక్కడ గోపికా గీతలే ఇక్కడ ఈ గీతాలుగా విస్తరించి కనబడుతున్నాయి. ఇది ఒకటి గమనించవలసిన అందమైన అంశం. అందుకే నఖలు గోపికానందనో భవాన్ అఖిల దేహినామంతరాత్మదృక్ విఖన సార్థితో విశ్వగుప్తయే సఖ ఉదీయవాన్ సత్వతాంకులే. ఇది భాగవతంలో గోపికా గీతల్లో గోపికలు చెప్పిన మాటగా సుఖయుగిందులు పరీక్షిత్ మహారాజుకు చెప్తూ ఉన్నారు. నఖలు గోపికానందనో భవాన్, నువ్వు ఒక గోపకాంతకి పుత్రుడివి కావు. మరి ఎవరివి అంటే అఖిల దేహినాం అంతరాత్మదృక్, సర్వజీవుల్లోని అంతర్యామిగా ఉన్న పరమాత్మవే. మరి ఈ విధంగా ఎందుకు కనబడుతున్నావంటే విఖనసార్థితో విశ్వగుప్తయే. విఖనసుడు అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని చేత ప్రార్థింపబడి విశ్వగుప్తయే, విశ్వాన్ని రక్షించడానికని సఖా ఉదేయివాన్ సత్వతాంకులే. ఇప్పుడు ఈ విధమైనటువంటి యదుకులంలో అవతరించి మా ఎదురుగా గోచరిస్తున్నావు అంటున్నారు గోపికలు. దీన్ని బట్టి వారికి పరమాత్మ తత్వము ఆ రూపంలోనే గ్రహించేటువంటి ఒక సంస్కారం ఉన్నది. అనేక జన్మల తపస్సు చేత వాళ్ళు పరమాత్మని ఆ దివ్యమంగళ విగ్రహంగా చూడగలుగుతున్నారు. ఆ విగ్రహాన్ని చూస్తూ ఈయన పరమాత్మని ఆనందాన్ని అనుభవించగలుగుతున్నారు. ఇది దర్శించవలసిన మరొక గొప్ప అంశం. నీవు యశోద బిడ్డడవే నీరజ నేత్ర సమస్త జంతు చేతో విదితాత్మవు అని పోతన గారు ఇదే భావాన్ని తెలియజేస్తున్నారు. వనభువి రాస సమయ రస పండితం. వనభువి అనగా ఈ బృందావన భూమిపై రాస సమయంలో అంటే రాసలీల వేళలో రస పండితం, రసములో పండితుడివయ్యా నువ్వు అన్నారు. ఇక్కడ సాధారణంగా రస శబ్దాన్ని 2 చోట్ల ప్రధానంగా వాడతారు. ఒకటి కళా ప్రక్రియలోని, ఇంకొకటి వేదాంత విషయంలోని. ఈ రెండిట్లోనే వాడతారు. రసము అంటే అనుభూతి అని అర్థం. ఎటువంటి అనుభూతిని రసం అనాలంటే ఆనందానుభూతిని రసం అంటాం. కళలో నవరసాలు మనకు కనబడతాయి. కారుణ్యము, బీభత్సము, శృంగారము, భయానకము, వీరము, అద్భుతము, శాంతము, ఇవన్నీ కావ్యాల్లో లేదా సంగీత సాహిత్యాల్లో, నాట్యాల్లో కనబడే రసాలు. అయితే ఇందులో బీభత్సము, భయానకము కూడా ఆనందానుభవంగానే చెప్పబడుతున్నాయి. ఎందుకంటే నాట్యంలో, సంగీతంలో అటువంటి రసాలను మనం చూసేటప్పుడు, లేదా నటనల్లో, ఒక చిత్రకళలో చూసేటప్పుడు కూడా ఆ బీభత్సాది రసముల్లో కూడా మనం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అందుకే బాగా భయపెట్టినటువంటి ఒక కావ్య ప్రక్రియను, నాట్య ప్రక్రియను మళ్ళీ మళ్ళీ చూస్తుంటే ఎందుకు, దానిలో కూడా ఏదో ఆనందానుభూతి లభిస్తుంది కనుక. కనుకనే కావ్యంలో ఆ విధంగా నవరసాలు ఉంటుంటాయి. వాటిని రసం అంటాం. అంటే ఒక అనుభూతి అని అర్థం. కానీ
ఈ రసం ఉన్నది సామాన్యమైన విషయం కాదు. ఇది కేవలం బ్రహ్మానంద రసం. రసో వై సహ అని చెప్పిన చాందోగ్యోపనిషద్ వాక్యాన్ని మనం విస్మరించరాదు. అదే కృష్ణ పరమాత్మ గోపికలు చెప్పిన స్వాత్మానుభవ స్థితి ఉపదేశం. అది ఉపదేశంలో చెప్పిన రసం. అటువంటి ఆనందరస స్వరూపం సంపూర్ణముగా ఉన్నవాడు ఆ ఆనందరసాన్ని భక్తులకి ఎలా ఇవ్వాలో తెలిసిన నేర్పరి అతడు. ఎందుకంటే బ్రహ్మానందము బ్రహ్మమే అనుగ్రహించాలి. ఆయన అనుగ్రహించాలి అంటే ఆయన అనుగ్రహానికి తగ్గట్టుగా మనం పాత్రతతో సాధన చేయాలి. అలాంటి సాధకుడిని పరమాత్మ అనుగ్రహించి తనదైన ఆనందాన్ని తాను అనుగ్రహిస్తాడు. ఆ రస అనుభవము అందించడమే నేర్పరితనము. ఆ నేర్పరితనము కలవాడు కనుక రసపండితం అన్నారు. ఇలాంటి రసపండితుడు కృష్ణ పరమాత్మ. అందుకు రాస సమయ రసపండితం. ఎవడికి ఎప్పుడు అనుగ్రహం ఇవ్వాలో స్వామివారికి తెలుసు. ఆ కాలం మనం నిర్దేశించలేము. అది ఆ పండిన దశ స్వామివారికి తెలుసు. వీడి సాధనలు పండేయి అని తెలిసినప్పుడు ఇస్తాడు. ఆ సాధనలు పండిన దశే రాస సమయం. అప్పుడు వారిని అనుగ్రహించడమే రసపండిత లక్షణం. అందుకే రాస సమయ రసపండితం గోపవధూకృత మండలే. ఇప్పుడు ఆ రసపండితుడు ఎక్కడున్నారయ్యా అంటే ఈ గోపికలు మండలముగా ఏర్పడితే వాళ్ళ మధ్యలో వాళ్ళతో పాటు విహరిస్తున్నాడు. అతను మశేష తనుం జగతామ భయం భయకారణ తారణం నిజ కలయా పరిబృంహిత సర్వజనాత్మతయాఘ నివారణం పరమిహ పశ్యత పూరుషం. అతను అశేషతను. అతను అనగానే ఏ రూపము లేనటువంటి వాడు. అశేషతనము సమస్తము తన రూపమైనవాడు. అఖిల రూపులు తన రూపమైనవాడు అంటాడు గజేంద్రుడు. ఏ రూపము లేని భగవానుడు అశేషతనం సమస్తము తన రూపముగా కలవాడు. అనగా ఈ ప్రపంచమంతా ఆయన రూపమే, విశ్వమంతా ఆయన రూపమే. విశ్వమంతా అన్నప్పుడు విశ్వంలో ఉన్న ప్రతిదీ ఆయన రూపమే. అందుకే బహురూపములు ధరించగలడు, రూపానికి అతీతుడు. అందుకే అతను అశేషతనం జగతాం అభయం భయకారణ తారణం. ఈ జగతే అంతటికి కూడా అభయస్థితి ఇవ్వగలిగినటువంటి వాడు. అసలు అభయస్వరూపమే తానేటువంటి వాడు. అభయస్వరూపుడు గనుకనే భయకారణ తారణం. భయానికి ఏది కారణమో దాని నుంచి దాటిస్తట. భయానికి కారణం అంటే సంసారము. ఈ సంసారం నుంచి దాటించేవాడు అనగా మోక్షప్రదాత. కనుకనే భయకారణ తారణం. భయకారణమైన సంసారం నుంచి దాటించే మోక్షప్రదాత గనకనే జగతాం అభయం. అభయం అంటే మోక్షము, భయం అంటే సంసారము. ఈ నిర్వచనం గుర్తుపెట్టుకుంటే చాలు. నిజకలయా పరిబృంహిత సర్వజనాత్మతయా అఘనివారణం. నిజకలయా తనదైనటువంటి శక్తితో పరిబృంహిత వ్యాపించిపోయినటువంటి వాడు. సర్వజనాత్మతయ ఎలాగూ అంటే సర్వజనుల్లో అంతర్యామిగా వ్యాపించిపోయినటువంటి అఘనివారణం సమస్త పాపనాశకుడు. సకృదవలోక నిరాకృత గోపవధూజన తాపమరిందమం నవజలదాభతనుం తటిదాభపటం నటవేషధరం సమం పరమిహ పశ్యత పూరుషం. సకృదవలోక నిరాకృత గోపవధూజన తాపం. సకృత్ అంటే ఒక్కసారి అని అర్థం. ఒక్కసారి తన చూపుతో గోపికల యొక్క తాపాన్ని పోగొట్టువాడు. అంటే ఒకే ఒక్క చూపుతో ఒక్కసారి చూసినంత మాత్రమనే జన్మజన్మల తాపత్రయాలు కూడా గోపిమ్మలకు పోయేట. అంటే స్వామి యొక్క చూపు అంత శాంతినిచ్చింది, తాపాన్ని పోగొట్టింది. తాపత్రయ శాంతినే మోక్షం అంటారు. అదే శాంతము, ప్రశాంత స్థితి. అటువంటి ప్రశాంత స్థితి కృష్ణుని యొక్క చూపు పడినంత మాత్రమనే గోపికలకు లభించింది. అరిందమం శత్రువుల్ని నిగ్రహించువాడు అని అర్థం. ఇక్కడ శత్రువుల్ని నిగ్రహించువాడు అంటే జ్ఞానమునకు అవరోధములనే శత్రువులు అంటారు. అలాంటి జ్ఞానావరోధములన్నీ తొలగించి జ్ఞానానందమునిచ్చువాడు కనుక అరిందమం. నవజలదాభతను. నవజలదము, జలదం అంటే మేఘం. నవజలదం అనగా నూతనమైన మేఘము వంటి శరీరము కలవాడు. నవజలదాభతను. అలాంటి నల్లని మేఘము వంటి నీలకాంతితో కూడిన శరీరము ధరించిన స్వామి, ఆయన ధరించిన పీతాంబరము బంగారు కాంతితో ఉన్నది. అందుకే తటిదాభ పటం, మేఘం లాంటి శరీరము, మెరుపు లాంటి వస్త్రము. అందుకే తటిత్ అంటే మెరుపు, తటిదాభ పటం అంటే మెరుపు వంటి పీతాంబరము ధరించిన నటవేషధరం. ఇది కేవలం నటవేషధరమే. ఇది స్వామికి చెప్పినటువంటి గొప్ప మాట. ఒక నటనలాగా ఈ రూపాన్ని స్వీకరించాడు. అంతేగాని ఇదే ఈయన రూపం అని చెప్పడానికి లేదు. మనల్ని అనుగ్రహించడానికి ఇంత సమ్మోహనమైన దివ్యాకృతి ధరించాడు. నటవేషధరం సమం. సమం అన్నప్పుడు ఇక్కడ అందరి ఎడలా సమముగా వ్యాపించిన ఆత్మస్వరూపుడు అని అర్థం. హరిచరణ స్మరణైక పరాయణ జన సుఖదం పరదైవతం. ఈయన అందరికీ సుఖాన్నిస్తాట. ముఖ్యంగా హరిచరణ స్మరణైక పరాయణ జనం ఎవరైతే నిరంతరం ఆ హరి యొక్క చరణాలను స్మరిస్తూ ఉంటారో ఆ స్మరణ కూడా ఎలా జరగాలి? ఏకపరాయణం,
అప్పుడప్పుడు భగవంతుని తలంచుకోవడం కాదు, భగవంతుని తలంచుకోవడమే సర్వము, అదే గొప్పది అనే భావనతో నిరంతరం స్మరించేటువంటి ఆ జనులకు ఆ దివ్యానందం ఇచ్చువాడు గనక హరిచరణ స్మరణైక పరాయణ జనసుఖదం పరదైవతం. ఈయన పరదైవము. పరదైవము అంటే ఈయన్ని మించి మరొక దైవము లేదు అనేటువంటి భావం కనబడుతున్నది. ఈయన సాక్షాత్ పరదేవతా స్వరూపము. మునినారాయణ తీర్థ సువరిచిత గీతమిదం నిగమాన్వితం. ఈ గీతమంతా కూడా ముని అయిన నారాయణ తీర్థులు రచించినది. ఇది నిగమాన్వితం. ఈ చెట్ట చివరి మాట చాలా ముఖ్యం. నిగమము అంటే వేదాది శాస్త్రములు అని అర్థం. ఆ వేద శాస్త్రముల్లో చెప్పబడ్డ భగత్తత్వం అంతా కూడా ఈ గీతములో ఉన్నది. ఏ గీతానికి ఆ గీతమే పరిపూర్ణం. భక్తుడైన వాడు ఒక్కొక్క పదాన్ని ఏదో విని తెలుసుకోవడం కాదు, అనుభవించాలి. ఆ ఒక్కొక్క పదంలో చెప్పబడుతున్న కృష్ణతత్వాన్ని తెలుసుకోగలిగితే కృష్ణానుభవం సంపూర్ణముగా లభిస్తున్నది. ఎందుకంటే ఇది వేదాది శాస్త్రముల యందు చెప్పబడ్డ పద్ధతి ప్రకారంగా ఉన్నది. అనేక ఉపనిషత్ శబ్దములు యథాతథంగా వాడారు. ఉదాహరణకి యం నిగమాంతవచోభిరపోహ్య పరాంచం. ఆ పరాంచ అనే మాట అనడం కూడా పరాంచకాని వితరణ స్వయంభూ అని ఉపనిషత్ శబ్దమే ఇది. అలా సర్వోపనిషత్ శబ్దములు కూడా ఎక్కడ ఎలా ప్రయోగించాలో తెలిసి అద్భుతంగా ప్రయోగించారు. ముఖ్యమైనవి మాత్రమే తీసుకొని అటువంటి దివ్య గీతానికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.